మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ముఖ్యంగా ఈ ప్రాణాయామం ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రాణాయామంలో ఏవేవి ఎవరైనా చేయవచ్చు? ఎంతసేపు చేయాలి? ప్రాణాయామం అనేది మన యొక్క బ్రీతింగ్ కంట్రోల్ అన్నమాట. కుంభకము అంటారు, 8 కుంభకాలు, అష్టకుంభకాలు అంటారు. సూర్యభేదనము, ఉజ్జయి ప్లస్ శీతలి, శిత్కారి, భ్రామరి, భస్త్రిక, మూచ, ప్లావని, ఇలాంటివి 8 అష్టకుంభకాలని ప్రాణాయామం అని అంటారు. ఈ ప్రాణాయామం లోపల మెయిన్గా మనం చేసేది ఏంటంటే, మొదట్లో ఏదైనా ప్రాణాయామం ముందు చేసే ముందు అనులోమ విలోమ ప్రాణాయామం అని చేస్తాం. దాన్నే నాడీ శోధన ప్రాణాయామం అని కూడా అంటాం. ఎందుకంటే మనం శ్వాస పీల్చుకున్నప్పుడు మనం గమనించినట్టయితే ఒక 2.5 గడియలు మనకు ప్రాణాయామంలో మన శరీరంలో 3 నాడీలు ఉంటాయి. చంద్రనాడి, సూర్యనాడి, సుషుమ్న నాడి. దాన్నే ఇడ, పింగళ, సుషుమ్న అని కూడా అంటారు. ఇడ అంటే చంద్రనాడి, పింగళ అంటే సూర్యనాడి, సుషుమ్న అంటే మధ్యలో ఉండేటువంటి నాడిని సుషుమ్న నాడి అంటారు. ఈ 3 నాడులు ఇంపార్టెంట్. మనము చంద్రనాడి అంటే లెఫ్ట్ సైడ్ యొక్క గాలి పీల్చామనుకోండి ముక్కులో ద్వారా, అది చంద్రనాడి, మన శరీరానికి చల్లటి ధనాన్ని ఇస్తుంది. కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి వదులుతున్నాం అనుకోండి, అప్పుడు మన శరీరం లోపల వేడిని ఉత్పన్నం చేస్తుంది. కామన్గా గమనిస్తే మన శరీరంలో ఒక 2.5 గడియలు ఒక నాడి పనిచేస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఒక 2.5 గడియలు ఇంకొక నాడి పనిచేస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని సమానం చేయడం. దీన్ని ఏమంటారంటే ప్రాణాపాన సమాయుక్తం అమృతత్వస్థ సిద్ధయేత్ అన్నారు. ప్రాణము అపానము రెండింటిని సమానంగా చేస్తే అమృతత్వాన్ని పొందవచ్చును అని చెప్పి మన శాస్త్రంలో చెప్తున్నారు. కాబట్టి ప్రాణాయామం చేయడం వల్ల ఇడా పింగళాన్ని రెండింటిని ఏకం చేసి సుషుమ్న నాడి ద్వారా మనము ప్రాణాయామాన్ని చేయడం అన్నమాట. అదేంటంటే బ్యాలెన్స్ చేస్తుంది మన ప్రాణాయామాన్ని. ప్లస్ అది థైరాయిడ్ లాంటి ప్రాబ్లంకి కూడా చాలా ఉపయోగపడుతుంది. శీతలీకరణ ప్రాణాయామం ఉన్నాయి, శీతలి, శిత్కారి అంటారు. వీటిని ఏమంటే కూలింగ్ ప్రాణాయామ అంటారు. ఎస్పెషల్లీ మనం సమ్మర్ లోపల వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వేడి యొక్క తాపాన్ని నుంచి తట్టుకోవడానికి ప్రాక్టీస్ చేసే విధానాన్ని శీతలి, శిత్కారి ప్రాణాయామ అంటారు. భ్రమరి ప్రాణాయామ అంటారు. భ్రమరం అంటే ఏంటి? తుమ్మెద. అంటే మనము శ్వాస పీల్చుకొని వదులుతున్నప్పుడు తుమ్మెద జంకార శబ్దాన్ని మనం ఇస్తాం, దాన్ని భ్రమరి ప్రాణాయామం. దాన్నే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే నాదానుసంధాన ప్రాణాయామం అని కూడా అనొచ్చు. నాదము, అనుసంధానం. ఒక జంకారం ఇస్తున్నప్పుడు మన యొక్క ఫోకస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క శబ్దం మీద ఉండడం వల్ల మనము మైండ్ని కంట్రోల్ చేసుకోగలుగుతుంటాం. అది కాకుండా మన యొక్క యాక్టివ్ ప్రాణాయామాలు ఉన్నాయి. అందులో 2 ఏంటంటే భస్త్రికా ప్రాణాయామము, కపాలభాతి అంటాం. భస్త్రికా ప్రాణాయామము అంటే యాక్టివ్గా పీల్చడము, యాక్టివ్గా వదలడం. కపాలభాతి అంటే మన శరీరంలో కపాలం ఏదైతే ఉందో మన యొక్క తల భాగాన్ని క్లీనింగ్ చేయడం, శుద్ధి చేయడం, దాన్నే కపాలభాతి ప్రాణాయామం అంటారు. ఈ కపాలభాతి ప్రాణాయామం అనేది మన యొక్క చాలామంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సైనస్తోని బాధపడుతూ ఉంటారు, ఎలర్జిక్ రైనైటిస్తోని బాధపడుతూ ఉంటారు, ప్లస్ మైగ్రేన్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుంది కపాలభాతి. మామూలుగా ఈ కపాలభాతి అంటే ఇప్పుడు ఈ పొట్ట నుంచి చాలా గట్టిగా వదులుతుంటారు, దాన్ని ఏమంటారు? దాన్ని భస్త్రికా ప్రాణాయామమేమో మనం పొట్ట నుంచి 2 యాక్టివ్గా చేస్తాము. యాక్చువల్లీ కపాలభాతి చేసినప్పుడు కూడా మీకు పొట్ట కదులుతుంది, కానీ మన ధ్యాస కేవలం మన తల భాగం నుంచే శ్వాస వదలాలి. అంటే యాక్టివ్ ఎగ్జలేషన్ అంటాం. ఫోర్స్ఫుల్గా వదలడమే కపాలభాతి. దాంతో ఏమవుతుంది? కపాలం క్లీన్ అవుతుంది. ఈ యొక్క సైనస్లో ఉన్నటువంటి మలినాలు ఏదైతే ఉన్నాయో, శ్లేష్మము ఏదైతే ఉందో అది బయటకు రాబడుతుంది. ప్లస్ మన ముక్కు రంధ్రాలు ఏవైతే సెన్సిటివ్గా ఉన్నాయో, ఈ యొక్క పోలెను, ఎలర్జీ, డస్ట్ వల్ల, సెన్సిటివ్ వల్ల మనకు తుమ్ములు, జలుబు వస్తున్నాయి. కాబట్టి వాటి సెన్సిటివ్నెస్ పోగొట్టాలంటే కపాలభాతి లాంటివి ప్రాక్టీస్ చేస్తే వెళ్తుంది. బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ కపాలభాతి, భస్త్రిక అనేటివి చాలా మితంగా ప్రాక్టీస్ చేయడం అనేది అవసరం. మామూలుగా ఈ ప్రాణాయామంలో గాలిని పీల్చటము, నిలపటము, వదలటము అనేది 3 భాగాలు ఉంటాయి అంటారు కదా. మీరు చెప్పిన అన్నిట్లో ఈ 3 ప్రక్రియలు ఉంటాయా? ప్రాణాయామం అంటేనే ఈ 3టితో సంబంధించిందే ప్రాణాయామం. ఒకటి ఉచ్ఛ్వాసలు, ఒకటి నిశ్వాసము, ఎట్ ది సేమ్ టైం కుంభకము అంటాం. అంటే పూరకము, రేచకము, కుంభకము, ఈ 3 భాగాలు కలిపితేనే ప్రాణాయామం. అంతర్కుంభకము, బాహ్య కుంభకం. అంటే మనం గాలి పీల్చుకొని మన యొక్క గాలిని కుంభించడం, అక్కడే ఆపడం, దాన్ని అంతర్కుంభకము అంటాం. గాలిని పూర్తిగా బయటకు వదిలేసి ఆపేయడం, దాన్ని బాహ్య కుంభకము అంటాం.
మనం ప్రాణాయామం చేసేటప్పుడు ప్రతి ప్రాణాయామంలో కూడా మనం ఈ యొక్క కుంభకాలు ఫాలో అవ్వాలి. అట్ ది సేమ్ టైం బంధాసన ఉంటాయి. బంధా త్రయమితం శ్రేష్టం అన్నారు. అంటే బంధాలు ఎన్నోట్లో 3 ఇంపార్టెంట్. ఒకటి జాలంధర బంధము అంటాం, అంటే నెక్ చిన్ లాక్ అంటాం. ఉడ్యాన బంధము అంటాము, పొట్టని లాక్ చేయడం. ప్లస్ మూలాధార బంధము అంటాం, అంటే మన యొక్క యానల్ స్పింక్టర్ ఏదైతే ఉందో దాన్ని టైటన్గా పట్టుకోవడం. ప్రాణాయామం చేసేటప్పుడు మనం ఈ యొక్క 3 త్రిబంధాలని ఫాలో అవుతూ కూడా ప్రాణాయామ చేస్తారు. ముక్కలు ఒక ద్వారం మూసుకొని ఇంకొక ద్వారం ద్వారా పీల్చి మళ్ళీ ఇలా పెట్టుకొని కింద ఇంకో ముక్కతో వదిలి మళ్ళీ ఇటు పక్క నుంచి పీల్చి మళ్ళీ ఇటు పక్క వదిలి ఇటు పక్క పీల్చుకొని తర్వాత ఈ 2 ఇలా పెట్టి 2 ముక్కలు మూసి ఇలా ఒక ప్రాక్టీస్ చేస్తుంటారు చాలామంది పార్కుల్లో అవి చూస్తుంటాం మనం. ఇది దేని కింద వస్తుంది? ఇది నాడీ శోధన ప్రాణాయామం అంటారు. దాన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. అంటే మనము ఏదైనా ప్రాణాయామము ప్రాక్టీస్కు ముందు చేసేది ఏంటంటే నాడీ శోధన ప్రాణాయామం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక నాడిని బ్యాలెన్స్ చేయడం. చంద్రన ఇడ నడుస్తుందా పింగళ నడుస్తుందా, వాళ్ళ రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రక్రియనే నాడీ శోధన లేదా అనులోమ విలోమ అంటే. ఇది ఎలా అంటే ఒక ముక్కు నుంచి కుడి ముక్కును మూసేసి ఎడమ ముక్కు నుంచి శ్వాసను పూర్తిగా వదిలేసి మళ్ళీ ఎడమ ముక్కు నుంచి పీలుస్తాం. పీల్చిన తర్వాత ఈవెన్ ఇక్కడ మనం కుంభకాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. 2 మూసేసి కొద్దిసేపు బంధాన్ని ఫాలో అయ్యి మళ్ళీ ఓపెన్ చేసి దెన్ కుడి ముక్కు ద్వారా వదిలేయడం. వదిలేసి మళ్ళీ కుడి నుంచే పీల్చడము, మళ్ళీ బంధాన్ని ఫాలో అవ్వడము, మళ్ళీ కుంభకం చేయడము, మళ్ళీ ఎడమ ముక్కు నుంచి వదిలేయడం. దీన్ని నాడీ శోధనము ప్రాణాయామము అంటాం. నాడీ శోధన అంటే వేరు, నాడీ శోధన ప్రాణాయామము అంటే బంధాలను ఫాలో అవుతుంటారు ప్లస్ కుంభకం కూడా ఫాలో అవుతుంటారు. ఇప్పుడు మీరు చెప్పింది దేని కింద వస్తుంది? ఇది ఇప్పుడు నేను బంధం ఫాలో అయ్యాను అనుకోండి, నాడీ శోధన ప్రాణాయామం లేదా అనులోమ విలోమ ప్రాణాయామము అంటారు. అలా కాకుండా సింపుల్గా బంధాలు లేకుండా ప్లస్ మనం కుంభకం లేకుండా కూడా చేస్తారు. అదేంటంటే కుంభకం ఎవరికి చెప్పమంటే బేసిక్గా మనం హార్ట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళకి మనం కుంభకాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయనివ్వం. సింపుల్గా మనము పీల్చుకొని వదలడం అంటాం. ఇది కూడా మనం ప్రాణాయామంలో ఒక నిష్పత్తి ఉంటుంది, రేషియో నిష్పత్తి ప్రకారం చేయాలి. అంటే 4 సెకండ్లు పీల్చామనుకోండి, ఒక 8 సెకండ్లు ఆపేసి 16 సెకండ్లు వదలాలి. పీల్చేది 4 సెకండ్లు, 8 సెకండ్లు, 4, 8, 16 ఈ రేషియో చొప్పున మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనము దాని నుంచి పూర్తి అయినటువంటి మన యొక్క మానసిక ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. ఎటువంటి ఫలితాలు వస్తాయి దీనివల్ల? ఏ ఆరోగ్యాలకి మంచిది ఇది? మనం ప్రాణాయామం చేయడం వల్ల మనము శ్వాసక్రియకు శ్వాసకోశానికి సంబంధించినటువంటి చాలా జబ్బుల్ని మనము అరికట్టుకోగలుగుతాం. ఆస్తమా కానివ్వండి, బ్రాంకైటిస్, సైనస్ కానివ్వండి, సైనసైటిస్ కానివ్వండి, ఎలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, ఇలాంటివన్నీ జబ్బులు డైరెక్ట్గా మనకి పనిచేస్తాయి. అవి కాకుండా ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచం లోపల మీరు మానసికమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్. వీటన్నింటినీ మనము అరికట్టుకోవడానికి ప్రాణాయామం ఎంతో ఉపయోగపడుతుంది.